నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీలో న్యాయ కోవిదులతో నేడు సీఎం సంప్రదింపులు. బీసీలకు 42% కోటా అమలుపై చర్చించనున్న రేవంత్ రెడ్డి. సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న ముఖ్యమంత్రి. వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపినట్లు వెల్లడి. వాతావరణ మార్పులతో జిల్లాల్లో విజృంభిస్తున్న విష జ్వరాలు. రోగులతో కిటకిటలాడుతున్న ప్రభుత్వ ఆసుపత్రులు. భార్యలపై అనుమానంతో కత్తిదూసిన భర్తలు. హైదరాబాద్, మహబూబ్ నగర్లో దారుణ హత్యలు. స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలకు కేంద్రం అనుమతి. యూనిఫైడ్ లైసెన్స్ జారీ చేసిన డిఓటి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఎలాంటి విధానం అనుసరించాలనే అంశంపై ఢిల్లీలో న్యాయ కోవిదులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఇందుకోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. న్యాయ కోవిదులతో చర్చించి ముందుకెళ్లాలని బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన రాష్ట్ర మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఆదివారం ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో కమిటీ చైర్మన్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. న్యాయపరమైన వివాదాలు లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలనే అంశంపై చర్చించారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన ఆధారంగా బీసీలకు కోటాపై బిల్లు ఆమోదించి గవర్నర్కు పంపామని, ఆయన రాష్ట్రపతికి పంపించారని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రపతి వద్ద 5 నెలల నుంచి బిల్లు పెండింగ్లో ఉందన్నారు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో న్యాయ వివాదాలు లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు సలహా ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అభిప్రాయాన్ని కమిటీ కోరారు. ఇదే అంశంపై ఇవాళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి సహా ఢిల్లీలో ప్రముఖ న్యాయ కోవిదుల అభిప్రాయాన్ని తీసుకోవాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసానికి వచ్చిన దర్శక నిర్మాతలతో సమావేశమయ్యారు. సినీ పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలని సీఎం అన్నారు. పరిశ్రమలో వివాదం వద్దని కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో సినీ కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతారని తెలిపారు. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక విధానం తీసుకువస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. సినీ కార్మికులను, నిర్మాతలను తమ ప్రభుత్వం కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. చలనచిత్ర పరిశ్రమ విషయంలో తాను న్యూట్రల్గానే ఉంటానన్నారు. వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరమల్యాలలో చేపట్టిన 2వ విడత జనహిత పాదయాత్రలో పాల్గొన్న మీనాక్షి నటరాజన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. ఉప్పరమల్యాల నుంచి మధురానగర్ వరకు సాగిన పాదయాత్రలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్, వివేక్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన స్థానికులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్న ఆయన బీసీలకు 42% రిజర్వేషన్లపై రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న 2 బిల్లులకు మద్దతు ఇవ్వాలని మహేష్ కుమార్ డిమాండ్ చేశారు. पूरे देश में 2 तरह की राजनीति है. एक राजनीति है लोगों को हमेशा अपने से नीचे रखने की, उन पर कोई मेहरबानी करने की, और दूसरी राजनीति है सबसे अंतिम पंक्ति में खड़े व्यक्ति का आंसू पोंछना. उसके चेहरे में कोई मुस्कान आई है क्या, कोई आशा जगी है क्या, ये देखकर कानून बनाना. जब 10 साल यूपीए की सरकार थी तो सोनिया जी और स्वर्गीय डॉक्टर मनमोहन सिंह जी ने यही किया. रोजगार का हक दिया, सूचना का हक दिया,
72,000 करोड़ रुपए का कर्जा माफ किया, वनाधिकार दिया, खाद्य सुरक्षा दिया। और अभी पिछले 18 महीने में जो कांग्रेस की सरकार तेलंगाना में है, आपको अच्छा बारीक चावल खाने को मिले, इसको हक के रूप में दिया। आपको बिजली मुफ्त में मिले, ये हक के रूप में दिया। और आपको भरोसा में आपके खाते में किसानों के पैसे जमा हो सके। और अब जो सामाजिक न्याय का राहुल जी की प्रेरणा से तेलंगाना की कांग्रेस कर रही है। తనకు తాను బీసీ నాయకుడిని చెప్పుకుంటాడు. మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్, ఎక్కడ బీసీ అయ్యా నువ్వు? ఇలా ఒక్క మాటన మాట్లాడుతున్నావు బీసీల గురించి? ఢిల్లీకి వెళ్ళి కిషన్ రెడ్డి కాళ్లకు మడుగులొచ్చుతావా? రామచంద్రరావు మాటలిని బీసీల గురించి మాట్లాడడానికి జంకుతున్నావు. నువ్వేం లీడర్ అయ్యా? నేను కూడా బండి సంజయ్ 2 సార్లు గెలిచిందంటే కొద్ది పట్టు పడమ ఉందనుకున్నా. కానీ ఇలా 42% గురించి మాట్లాడకుండా ఇంట్లో దాక్కున్నాడు, ఢిల్లీలో దాక్కున్నాడంటే నీ నాయకత్వ లక్షణం ఏమిటి అని అడుగుతా ఉన్నా. బీసీల గురించి మాట్లాడే సోయి లేదు. ముఖం చాటేసుకుని ఢిల్లీలో దాక్కుంటే ఎవరికి అన్యాయం అవుతుంది? బండి సంజయ్ గారు, భవిష్యత్ తరాలకు అన్యాయం చేస్తున్నారు మీరు. మీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు గాని ఈటల రాజేందర్కి గాని మీ రక్తంలో బీసీ గుణం ఉంటే 42% గురించి తక్షణమే మాట్లాడాలి మీరు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు చేర్చేందుకు కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ఉపకరిస్తుందని మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. పాదయాత్రకు సంబంధించి పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించిన మంత్రులు వరంగల్ జిల్లాలో జరిగే జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాదయాత్రలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొంటారని, వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఇల్లంద మార్కెట్ యార్డు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నేతల పాదయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. ప్రజల సమస్యలు తీర్చేది కాంగ్రెసేనని, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు చేరవేసేందుకు ఈ పాదయాత్ర ఉపకరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా మరింత శక్తివంతంగా, సమర్థవంతంగా ప్రభుత్వ పథకాలు ప్రతి చివరి ఇంటి వరకు చేరే విధంగా నడవాలనే ఉద్దేశంతో ఈ జనహిత పాదయాత్ర ద్వారా మీనాక్షి నటరాజన్ గారు చేపడుతున్నటువంటి పాదయాత్రలో వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు అందరూ పాల్గొని కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమైనటువంటి జనహితాన్ని, జన అభివృద్ధిని, జన సంక్షేమాన్ని కోరుకొని చేస్తున్నటువంటి పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ పేరు పేరున అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఓటు చోరీ ఆరోపణలను సమర్థించేందుకు అఫిడవిట్ దాఖలు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు ముగిసింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాణపత్రం దాఖలు కాలేదు. ఓటు చోరీ ఆరోపణలపై రాహుల్ నుంచి ఎలాంటి ప్రమాణపత్రం లేదా ఆధారాలు అందలేదని, ఆయన ఆరోపణలు నిరాధారమని తేలిందని ఈసీ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో ఈసీ మరింత లోతుగా వెళ్లి ప్రకటన చేయాలని అనుకోవడం లేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఈసీ ఓటు చోరీ చేసిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. రాహుల్ ఆ నియోజకవర్గ ఓటరు కాదు కాబట్టి చట్ట ప్రకారం ఒక ప్రమాణపత్రం దాఖలు చేస్తే పరిశీలిస్తామని ఆగస్టు 17న తెలిపిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అందుకు 7 రోజుల గడువు ఇచ్చారు. లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలని సీఈసీ డిమాండ్ చేశారు. దేశీయ చట్టాలకు లోబడి శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవలు అందించేందుకు అంగీకరించడంతో ఎలాన్ మస్క్ సారథ్యంలోని స్టార్లింక్కు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. విదేశాల్లో డేటా కాపీయింగ్, డీక్రిప్ట్, విదేశాల్లో ఏర్పాటు చేయబడిన ఏదైనా వ్యవస్థలో భారతీయ యూజర్ల ట్రాఫిక్ మళ్లింపును నిరోధించే షరతులకు స్టార్లింక్ అంగీకరించినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శాటిలైట్ నుంచి యూజర్లకు రూటింగ్ కోసం భారత్లో ఎర్త్ స్టేషన్ గేట్వేలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించినట్లు ఆయన చెప్పారు. నిబంధనలకు అంగీకరించిన తర్వాతే టెలికమ్యూనికేషన్ విభాగం స్టార్లింక్కు యూనిఫైడ్ లైసెన్స్ మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు రాబోయే కాలంలో నూతన ఆర్థిక కార్యకలాపాలుగా ఎదుగుతాయన్నారు. ముఖ్యంగా టెలికాం నెట్వర్క్ ఇన్స్టాలేషన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ విభాగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి పెమ్మసాని తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె 5 నెలల గర్భవతి. ఈ సమయంలో భార్యను అపురూపంగా చూసుకోవాల్సిన భర్త ఉన్మాదిలా మారాడు. భార్యను దారుణంగా కొట్టి గొంతు కోసి చంపేశాడు. ఆనవాలు కూడా ఉండకూడదని ముక్కలుగా చేసి మూసీ నదిలో పడేశాడు.
భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా అతని ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరం వెలుగులోకి వచ్చింది. కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వికారాబాద్ జిల్లా ధన్నారం మండలం కామారెడ్డిగూడకు చెందిన సామల మహేందర్ రెడ్డి, అదే గ్రామానికి చెందిన బొట్టుకు స్వాతి ఇద్దరూ వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు. మహేందర్ రెడ్డి ఇంటర్ చదివి ఖాళీగా ఉండేవాడు. స్వాతి డిగ్రీ చదివింది. స్వాతికి మహేందర్ రెడ్డితో ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం రెండు కుటుంబాలకు తెలియడంతో గొడవలు జరిగాయి. మహేందర్ రెడ్డి, స్వాతి ఒకసారి ఇంటి నుంచి వెళ్లిపోయారు. తిరిగొచ్చాక స్వాతి కుటుంబ సభ్యుల సమక్షంలో గతేడాది జనవరి 20న కూకట్పల్లిలోని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత దంపతులు బోడుప్పల్లో ఉండేవారు. భర్త బైక్ టాక్సీ నడుపుతుండగా భార్య పంజాగుట్టలోని కాల్ సెంటర్లో పనిచేసేది. నెల రోజుల పాటు అంతా సవ్యంగా సాగినా మళ్లీ గొడవలు మొదలయ్యాయి. మహేందర్ రెడ్డి స్వాతిని కుటుంబ సభ్యులతో మాట్లాడకూడదంటూ కొట్టాడు. ఆమె వికారాబాద్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మహేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత గ్రామంలో పెద్దల సమక్షంలో 4 సార్లు పంచాయతీ జరిగింది. పోలీసులు, గ్రామ పెద్దలు వేర్వేరుగా 4 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ గొడవలు జరిగే సమయంలో స్వాతికి ఒకసారి గర్భస్రావం కూడా చేయించాడు. కొన్ని నెలల క్రితం మహేందర్ రెడ్డికి భార్య మీద అనుమానం మొదలైంది. ఆమెను కాల్ సెంటర్ ఉద్యోగం మానిపించాడు. ఈ ఏడాది మార్చిలో స్వాతి రెండోసారి గర్భం దాల్చినా గొడవలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. 5వ నెల గర్భంతో ఉన్న ఆమె ఈ నెల 27న వికారాబాద్లో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని, పూర్తయ్యాక తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోతానని భర్తతో స్వాతి చెప్పింది. దీనికి అంగీకరించని మహేందర్ రెడ్డి భార్యతో గొడవపడ్డాడు. ఆ రోజు అర్ధరాత్రి వరకు ఇద్దరూ ఘర్షణ పడ్డారు. అప్పుడే భార్యను అంతమొందించాలని మహేందర్ రెడ్డి నిర్ణయించుకున్నాడని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకొచ్చింది. శనివారం ఉదయం నిద్రలేచిన మహేందర్ రెడ్డి భార్యకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం బోడుప్పల్లోని దుకాణంలో హ్యాక్సా బ్లేడు కొనుగోలు చేసి సాయంత్రం 4 గంటల సమయంలో తిరిగొచ్చాడు. వచ్చి రాగానే భార్య మీద దాడి చేసి గొంతు కోసి చంపేశాడని పోలీసుల విచారణలో తేలింది. మృతదేహాన్ని మాయం చేసి అదృశ్యమైందని అందరినీ నమ్మించారని భావించాడు. తన దగ్గరున్న హ్యాక్సా బ్లేడుతో భార్య మృతదేహం నుంచి చేతులు, కాళ్లు, తల భాగాన్ని వేరు చేశాడు. నల్లరంగు ప్లాస్టిక్ కవర్లో కాళ్లు, చేతులు, తలను చిన్న ముక్కలుగా కుక్కి 3 దఫాలుగా నగర శివారు ప్రతాప సింగారం దగ్గర మూసీ నదిలో పడేశాడని మల్కాజిగిరి డీసీపీ పద్మజ తెలిపారు. 22 సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవ పడిన టైంలో హీ హాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి. సో బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన టైంలో హీ బాట్ 1 యాక్సా బ్లేడ్ బోడుప్పల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు. సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సా బ్లేడ్ తీసుకొని ఆ అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు. సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అవి తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పాడేయడం జరిగింది. సో దీనికోసం అని చెప్పి తల గురించి ఒకసారి, కాళ్ళు ఒకసారి, చేతులు ఒకసారి, 3 సార్లు కూడా తిరిగాడు. మొండాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన మహేందర్ రెడ్డికి సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే తన చెల్లెలికి ఫోన్ చేసి తన భార్య స్వాతి కనిపించడం లేదంటూ కట్టుకథ చెప్పాడని పోలీసుల విచారణలో తేలింది. ఎలా కప్పిపుచ్చాలి అని చెప్పి ఇదంతా చేసిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెలికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఆ అమ్మాయికి కొంచెం డౌట్ వస్తుంది, ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు కాబట్టి వాళ్ళ చెల్లెలు చంద్రకళ వాళ్ళ మేనబావైన గోవర్ధన్ రెడ్డి అనే అతను ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఉంటారు. సో ఇట్లా ఏదో చెప్తున్నాడు, వాళ్ళకి గొడవ అయింది, మిస్ అయ్యింది అని చెప్పి చెప్తున్నాడు, ఒకసారి వెళ్ళి చూడమని చెప్తే ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ బయట వచ్చి కలుస్తాడు. కలిసి అప్పుడు కూడా అతను అమ్మాయి మిస్ అయిందనే చెప్తాడు. చెప్తే ఈ గోవర్ధన్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పచెప్తారు. సో అక్కడ పోలీస్ వారు ఇది బాలాజీ హిల్స్ అంటే మేడిపల్లికి వస్తుందని చెప్తే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ మనము కంప్లైంట్ రాసే క్రమంలో అతనితో మాట్లాడితే అప్పుడు హీ కన్ఫెస్ దట్ హీ కిల్డ్ హిస్ వైఫ్ అండ్ దిస్ ఈజ్ అ కేస్ ఆఫ్ బ్రూటల్ కిల్లింగ్.
పోలీసులు మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి పరిశీలించి స్వాతి శరీర భాగాల్ని గుర్తించారు. మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసిన తర్వాత స్వాతి తల్లి ఫోన్కు ఓ సందేశాన్ని మహేందర్ రెడ్డి పంపించాడు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో భోజనం చేశానని మెసేజ్ చేశాడు. మహేందర్ రెడ్డిని ఉరి తీయాలంటూ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కొట్టిండని చెప్పి వచ్చింది, వస్తేనే అందరిని పిలిపించి పంచాయతీ పెట్టి పంపించినాం అన్నట్టు. బాగుండదు, ఇక మనం సపరేట్ అయితే బాగుండని చెప్పి పంపించిన. మళ్ళీ పోయి గడపలు కాంప్లీట్ ఇచ్చింది ఆమెనే. వాళ్ళు సమాధానం ఏం చెప్పారో ఇక ఏం చెప్పి పంపించి తెలియదు. నేను పోలేను, ఇక వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే వచ్చారు, వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఇక వానికి శిక్ష పడాలంటే వాడు మొత్తం వెళ్ళొద్దు, జైలుకేం వెళ్ళొద్దు, లేకుంటే వాడిని ఉరి తీయాలి. వాడిని ఒకటే మార్గం, వానికి ఏం లేదు. వాడు భూమి మీద వచ్చి కూడా వాడు ఉండి మళ్ళీ చేది ఏమీ లేదు. వాడు అమ్మాయి ఎట్లుంటుంది, గర్భిణి పరిస్థితి, ఎవరైనా ఆడపిల్ల అట్లా చెప్పడం జరిగింది. మామ ఇట్లా చేస్తుంది మామ అంటే, ఇంటికి రామ్మా నేను చేస్తా, లేకపోతే ఇచ్చిపెట్టు ఏడ్చి కూడా చెప్పింది నాకు. చెప్తే నేను అన్నా సరే అమ్మా నేను పెళ్ళి చేస్తా ఇచ్చిపెట్టు అంటే, మామ ఇట్లా ప్రెగ్నెన్సీ ఉన్నా మామ, ఇట్లా నేను ఇక చావైనా బతుకుని మాట లేను ఇట్లా అయిందని అన్నది. 19 నెలలు అవుతుంది పిల్లని తీసుకుపోయి మాట్లాడనియాడు, ఫోన్ చేసే కలవకుట్ట పెట్టిండు. పిల్లని కూడా దావకాన చూపించకపోతే గవర్నమెంట్లో చూపించుకుంటుందంట. అడుకొచ్చుకొని తిన్నదంట, నిన్నమన్నా తెచ్చి పెట్టుకుంటూ రోజు తింటాడంట, బయట పోతాడంట. ఎట్లా నాన్న వన్ నేను మంచిగా చూస్తే అది మంచిగా ఉండు అని చెప్పినాం సార్. మేము పెడుతుంటాం సార్, ఏదన్నా నా బిడ్డని విడిచిపెట్టి పెట్టిన ఫోన్ ఉండేవాడు. నిందితుడు విసిరేసిన మృతదేహం భాగాల కోసం పోలీసులు ప్రతాపసింగారం దగ్గర మూసీ నదిలో విస్తృతంగా గాలించారు. మేడ్చల్ జిల్లా బోడుపల్లో జరిగిన దారుణ హత్య ఘటన మరొక ముందే అలాంటి ఘటనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో అడవిలో చంపి కాల్చివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన శ్రావణిని లింగాల మండలం కొత్తరాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం 10 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 2 సంతానం కాగా కుటుంబ ఘర్షణల నేపథ్యంలో కొంతకాలంగా శ్రావణి పిల్లలతో మహబూబ్నగర్లో నివాసముంటోంది. ఈ నెల 21న భర్త శ్రీశైలం శ్రావణి దగ్గరకు వెళ్లి సోమశీల వెళ్లి వద్దామని నచ్చజెప్పి మోటార్ సైకిల్పై తీసుకెళ్లాడు. మార్గ మధ్యలో పెద్ద కొత్తపల్లి మండలం మారేడు మాన దిన్నె అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లిన శ్రీశైలం పథకం ప్రకారం శ్రావణిని హత్య చేసి కాల్చివేశాడు. కూతురు ఎంతకు తిరిగి రాకపోవడంతో శ్రావణి తండ్రి శ్రీను మహబూబ్నగర్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు శ్రీశైలంను అదుపులోకి తీసుకుని విచారించడంతో శ్రావణిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని తీసుకుని సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న శ్రావణి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. వినాయక చవితి, దసరా, నవరాత్రుల వేళ ఏర్పాటు చేసే మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. వినాయక చవితి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రభుత్వం మండపాలకు ఉచిత విద్యుత్ను ప్రకటించడంతో ఈ ఏడాది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తామని భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో గణేష మండపాలపై ఆర్థిక భారం తగ్గుతుందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ సెప్టెంబర్ మొదటి వారంలోపు పింఛన్లు పెంచాలి, లేని పక్షంలో నైతిక బాధ్యత వహిస్తూ గద్దె దిగి ఇంటికి పోవాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొలువుదీరి 20 నెలలు దాటినా ఇంకా పింఛన్దారులను మోసం చేస్తామంటే సరికాదంటూ హెచ్చరించారు. సెప్టెంబర్ 9న మహాగర్జన సభ నిర్వహించి ప్రభుత్వ మోసాన్ని ఎండగడతామని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. 50 లక్షల మంది కుటుంబాలు తిరగబడితే రేవంత్ రెడ్డి జీవితం తారుమారవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెన్షన్లు పెంచమని చెప్పి ప్రతిపక్షాలు ఎవరు అడుగుతలేరని కదా అనుకుంటున్నావేమో. అవును, ప్రతిపక్షాల అసమర్థత ఉంటే ఉండవచ్చు, కానీ ఎంఆర్పీఎస్ చూస్తూ ఊరుకోదు. ఎంఆర్పీఎస్ ఎప్పుడు ఒక కులం పక్షాన్ని ఎప్పుడు లేదు, ఒక్క వర్గీకరణ పోరాటం తప్ప మిగిలిన అన్ని పోరాటాలు సమాజంలో పేద వర్గాల కోసమే పోరాటాలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా పెన్షన్లు పెంచే విషయంలో ప్రతిపక్షాల వైఫల్యం కనిపిస్తున్న ఈ సందర్భంగా, పెంచి ఇచ్చే విషయంలో ప్రభుత్వం మోసం కనిపిస్తున్న సందర్భంగా ఇక మోసం ఎల్లకాలం చెల్లదని, ప్రతిపక్షాల మౌనం ఇక వీడాలని గుర్తు చేయడం కోసమే వెంటనే పెన్షన్ పెంచకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలని చెప్పడం కోసమే సెప్టెంబర్ 9న హైదరాబాద్ లో మహాగర్జన, వికలాంగులు మరియు వృద్ధులు, వితంతులతో పాటు చేయుత పరిధిలో పెన్షన్ పొందే పేద వర్గాల మహాసభ, కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరి మహాసభ హైదరాబాద్ లో జరగబోతుంది. ఆ మహాసభ కంటే ముందు పెన్షన్ పెంచితే ఎంతో కొంత గౌరవం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంటది. పెన్షన్ పెంచకపోతే మాత్రం ఖచ్చితంగా అది ఒక ఉద్యమంగా మారుతుంది. ఆ ఉద్యమమే రేవంత్ రెడ్డి గారి సర్కారుకు ఉరితాడు బిగిస్తుందనే విషయం కూడా మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తూ ముందుగానే హెచ్చరిస్తున్నా. అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను విస్మరించిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఓ ప్రైవేటు గార్డెన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో తలసాని పాల్గొన్నారు. మాజీ మంత్రి మహమూద్ అలీ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయండని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్లకు సూచించారు. अभी कांग्रेस हुकूमत आए सीट हासिल करना बोल के 5,000 दे दूं, 4,000 दे दूं, 3,000 दे पैसे दो, इनका पापना वाला ले मगर वोट तो कार के निशान वोट डालना మీకు కూడా అందరికీ చెప్తున్నామా ఏ ఓట్ పైసలు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం గోపీనాథ్కి ఎందుకంటే మనకు పోలింగ్ స్టేషన్ పోతే ఓటు వేసేటప్పుడు 3 సార్లు గోపీనాథ్ ఎట్లా గుర్తుపెట్టుకుని వేసిండ్రో ఆయన చనిపోయిన తర్వాత మనం ఆయన మీద ప్రేమ చూపించాలంటే తప్పకుండా కారు గుర్తుకే ఓటేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ తుక్కు గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. గోదాం సమీపంలోని ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దట్టమైన పొగలు కమ్మేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, హైడ్రా బృందం తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు గోదాం నిర్వాహకులు తెలిపారు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు కారణం ఏంటనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. మాకు 9:30 నైట్లో కాల్ వచ్చింది, ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి. కాల్ మీద మేమంతా వచ్చేసి ఏమంటే ఫైర్ వాళ్ళకు ప్లస్ వివిధ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లకు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వాళ్ళందరూ వచ్చినారు. ఫైర్ సిబ్బంది సహకారంతో ఆ ఫైర్స్ని ఆపివేసినాము. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టాన్ని ఇప్పుడే అంటే ఇంకా అసెస్మెంట్ చేయలేదు. రష్యా చమురు కొనుగోళ్ల పేరుతో సుంకాలు విధించిన అమెరికాకు భయపడేది లేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాల మేరకు భారత్ చమురు కొనుగోలు చేస్తుందని రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ తేల్చి చెప్పారు. భారత్, అమెరికా మధ్య టారిఫ్ల వివాదం నెలకొన్న వేళ రష్యా అధికారిక ఛానల్ టాస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్పై అమెరికా 50% సుంకాలు విధించడం అన్యాయమన్నారు. 140 కోట్ల జనాభా, ఇంధన భద్రతే భారత్కు ముఖ్యమని, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ప్రపంచ చమురు మార్కెట్ స్థిరత్వానికి దోహదం చేస్తాయని గుర్తు చేశారు. ఢిల్లీ, మాస్కో మధ్య చమురు వాణిజ్యం సాఫీగా సాగుతోందన్నారు. ఇంధన వ్యాపారంతో పాటు ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఫ్యాషన్, నిర్మాణ సామాగ్రి ఎగుమతులను రష్యాకు విస్తరించేందుకు భారత్ ఆసక్తిగా ఉందన్నారు. యెమెన్ రాజధాని సనా లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆదివారం వైమానిక దాడులు నిర్వహించింది. హుతీ రెబల్స్ క్షిపణి దాడులు నిర్వహించిన కొన్ని రోజుల తర్వాత ఐడిఎఫ్ ప్రతీకార చర్యలకు దిగింది. 2023 తర్వాత తొలిసారి హుతీలో క్లస్టర్ బాంబును ప్రయోగించినట్లు పేర్కొంది. సనాలోని అనేక ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు నిర్వహించినట్లు హూతీలు ప్రకటించారు. ఈ దాడుల్లో 2 మృతి చెందగా 35 మంది గాయపడినట్లు హూతీల ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆయిల్ కంపెనీలో మంటలు చెలరేగుతున్న దృశ్యాలను హూతీలు శాటిలైట్ ఛానల్ ప్రసారం చేసింది.